కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ను ఎందుకు ప్రకటించలేదు? ఏఏబీ నుండి నామినేషన్ వేయడానికి కారణాలేంటి? బీఆర్ఎస్ కు సింగ్ మరోసారి రాజీనామా ప్రకటిస్తారా? బీఆర్ఎస్ లోనే ఉంటూ ఫార్వర్డ్ బ్లాక్ నుండి బరిలో నిలుస్తారా? వీటిపై పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. కొడంగల్లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ వేసిన కేటీఆర్ ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నేరుగా పోటీ చేయలేకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్రపై రాష్ట్ర వ్యాప్త చర్చ జరుగుతుంది. తెలంగాణలో తమ పార్టీ హవా కొనసాగుతోందని చెప్పుకుంటున్న అధినాయకత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి నిలుపుకోలేకపోవడంతో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గం నుండి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖరరావు, డాక్టర్ బిఎన్ రావు బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశించి భంగపడ్డారు. నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం చూసుకున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే పార్టీకి మద్దతుదారుడిగా ఉన్న ట్రస్మా మాజీ అధ్యక్షులు యాదగిరి శేఖరరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ టికెట్ ప్రకటిస్తారని తొలుత ప్రచారం జరిగినప్పటికీ చివరికి ఆయన బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో సుపరిచితులైన మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఏఎఫ్బీగా నామినేషన్ దాఖలు చేయడం వల్ల బ్యాలెట్ లో మొదటి స్థానంలో బీఎస్పీ నుండి పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ 3వ నెంబర్ కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనివల్ల తమకు కలిసి వస్తుందని ఆశాభావంలో ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలన పట్ల నిరుద్యోగులు, పట్టభద్రుల్లో ఉన్న వ్యతిరేకత ప్రస్తుత ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలున్నందున గులాబీ బాస్ నేరుగా బరిలో నిలపలేదని చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమకారునిగా, మేయర్ గా, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన సర్దార్ రవీందర్ సింగ్ గతంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడ్డారు. 2021లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీఆర్ఎస్ ను ముచ్చమటలు పట్టించారు. ఆ తర్వాత గులాబీ బాస్ చేరదీసి కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తుందనే ధీమా వ్యక్తం చేసినప్పటికీ చివరికి నిరాశ మిగిలింది. అయినప్పటికీ రవీందర్ సింగ్ పార్టీలో ఉంటూనే ఏఎఫ్బీ పార్టీ నుండి పోటీ చేస్తూ ప్రచారం నిర్వహించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేయడం పట్ల గులాబీ శ్రేణిలో నిరుత్సాహం నెలకొంది. ఎవరికి మద్దతు తెలపాలన్న దానిపై పార్టీ క్యాడర్లో డైలమాలో పడింది. బీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.